ఒక్క పార్లమెంట్ సభ్యుడన్నా పార్లమెంట్లో ఒక మాట మాట్లాడిండా? బీసీ సోదరులారా ఆలోచన చేసుకోండి. ఒక్క ఎంపీ అన్నా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే ఒక గంటలో అయిపోతుంది పని, ఒకటే గంటల ఇద్దరు కూర్చుని అంటే ఇమ్మీడియట్గా క్యాబినెట్ పెట్టుకోవచ్చు, తర్వాత ఇమ్మీడియట్గా ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు. కానీ ఇద్దరు అనుకుంటే ఒక గంట సేపట్లే పనిని 4.5 కోట్ల మందిలో 2.5 కోట్ల మందిని రోడ్ల మీద తిప్పుతూ ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి మీరు ఇన్ని ఉద్యమాలు చేసినా రెండు ప్రధానంగా 240 సీట్లు రాహుల్ గాంధీ గారు చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాల తర్వాత నోటి నుంచి ఆశయం నెరవేర్చాలి బీసీలు అని చెప్పి ఒక మాట వచ్చింది. మరి దానికి కట్టుబడి ఉండాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఏం చేయాలి? మౌనంగా ఉంటే అవుతుందా? ఢిల్లీలో ధర్నాలు చేయాలా, ప్రధానమంత్రిని కలవాలా, రాష్ట్రపతిని కలవాలా, అవసరం అనుకుంటే అక్కడ ఎంపీలందరూ అమరనిరాదీక్ష చేయాలా. మరి బీజేపీ ఎంపీలు కూడా, మరి మీరు కూడా ఎవరైతే బీసీలకు న్యాయం చేస్తారో వాళ్లకు ప్రజలు వెన్నంటి ఉంటారు ఖచ్చితంగా కూడా. ఇది దేశవ్యాప్తంగా 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ జనాభాకు ఎన్ని అవమానాలు ఉన్నాయి దేశంలో, ఎన్ని అసమానతలు ఉన్నాయి ఈ దేశంలో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. చూడండి, స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళకు కూడా అడుగడుగున అవమానాలే తప్ప ఏది లేదు. రాజ్యాంగంలో నిన్న ఒక వ్యక్తి అన్నాడు, రవంత రాజకీయం ఉంటేనే బాగుపడతారని, అధికారం ఉంటేనే రవంత రాజకీయం ఉండాలా, కోట్లు ఉంటే కాదని. ఎంత మనసులకైనా సరే ఈరోజు టాటా అంబానీ గాడు ఇంకెవరెవరో తిరుపతికి వచ్చినా ఒక ఎంపీ వస్తాడు, ఒక ముఖ్యమంత్రి వస్తాడు, పక్కన జరిపేస్తాడు. అంటే పైసలకు లేదు విలువ. విలువ అనేది రాజ్యాధికారంలో ఉంది విలువ. కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, బీసీలను మోసం చేయకండి, దయచేసి తడిగుడ్డ పెట్టి కోయకండి. దయచేసి మీరు ఒక అడుగేసిండ్రు, ఇంకో అడుగేస్తే ఎవరు చేస్తే వాళ్ళకే, ఎవరు గోల్ కొడితే వాళ్ళ ప్రజలు ఉంటారు. దయచేసి మోసం చేయకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టేటట్లు ప్లాన్ చేయండి. మేమందరం ఏ త్యాగాలకైనా సిద్ధం, అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా.